పాండవులు దయగలవారు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రువులను జయించగలవారు, లజ్జాశీలులు, సిగ్గు కలవారు, అభిమానం గలవారు, కీర్తి గలవారు, ధర్మాన్ని ఆచరించేవారు అంటూ పాండవులను గురించి ఇలా మాట్లాడుకుంటూ వారిని సమీపించి నమస్కరించి ప్రజలు ఇలా అన్నారు: ఓ పాండవులారా, మీకు శుభమొగ్గాక. దుఃఖిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళుతున్నారు? మేము కూడా మీతోనే వస్తాం. శత్రువులైన ఈ ధృతరాష్ట్ర కుమారులు అధర్మంగా ప్రవర్తించారు, క్రూరంగా దయ లేకుండా ప్రవర్తించారు, మిమ్మల్ని మోసంతో ఓడించారు. అందుకు మేము ఎంతో బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం. మేము మీ సేవకులం, మీ పట్ల మేము భక్తి కలవారం, మేమందరూ ప్రీతి కలవారం, ఎప్పుడూ మీ మేలే కోరుకుంటూ ఉంటాం. మేమందరూ కూడా మీ స్నేహితులం. మీరు ఖండితంగా మమ్మల్ని దూరం చేయకండి, మమ్మల్ని అనాథలు చేసి విడిచి వెళ్ళకండి. దుష్టుడైనటువంటి ఈ రాజు మాకెవరికి ఇష్టం లేదు, మాకొద్దు. దుష్టులు పాలించేటువంటి రాజ్యంలో మేము ఎట్లా ఉండగలం? ఉండలేం. మేము దుష్టుడి పాలనలో మేము జీవిస్తూ మేము చెడిపోలేము, మా వంశాన్ని నిర్వంశం చేసుకోలేము. అందుకని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి మాకు ఇష్టం లేదు. మీతో తీసుకుపోకపోతే మేము ప్రాణాలైనా వదిలేస్తాం. మహాత్ములైన ఓ పాండవులారా, మంచి చెడుల యొక్క స్వభావం గలవారిని ఆశ్రయిస్తే కలిగే గుణదోషాలను చెబుతున్నాను వినండి. పూల యొక్క సంబంధం కలుగగానే వస్త్రం, నీరు, టీలలు అంటే భూమి కూడా వాసనను పొందుతాయి. మంచి పూల వాసన ఉంటే మల్లెపూలు, ఆ వాసన శరీరం మీద పెట్టుకుంటే శరీరం అంతా వాసన కలుగుతుంది, వస్త్రాలన్నీ వాసనతో ఉంటాయి. మంచివాళ్ళని అలాగే ఆశ్రయించిన వారి యొక్క సంబంధంతో గుణాలు ప్రభావాన్ని కూడా చూపిస్తాయి, వారి గుణాలు సంక్రమిస్తాయి. మోహజాలస్య యోనిర్హి, మోహజాలస్య యోనిర్హి మూఢైరేవ సమాగమః అహన్యహని ధర్మస్య, అహన్యహని ధర్మస్య యోనిస్సాధు సమాగమః, యోనిస్సాధు సమాగమః. మూఢులతో నిరంతరం సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మోహమే కలుగుతుంది. సత్పురుషులతో సాంగత్యం చేస్తే ధర్మమే లభిస్తుంది. తస్మాత్ ప్రాజ్ఞైశ్చ వృద్ధైశ్చ సుస్వభావై తపస్విభిః సద్భిశ్చ సహ సంసర్గః కార్యశమ పరాయణైః, కార్యశమ పరాయణైః. అందుచేత విద్వాంసులు, పండితులు, వృద్ధులు, ఉత్తమ స్వభావం కలవారు, శాంతిని కోరుతూ తపస్సు చేసుకునేవారు, సత్పురుషులు అయినటువంటి వారితో ఎల్లప్పుడూ కలిసి ఉండాలి, వారి సాంగత్యం చేయాలి. యేషాం యేషాం త్రీణ్యవదాతాని విద్యాయోనిశ్చ కర్మ చ, విద్యాయోనిశ్చ కర్మ చ తేషే వ్యాసైః సమాస్యాహి, తేషే వ్యాసైః సమాస్యాహి. శాస్త్రేభ్యోపి గరీయసి, శాస్త్రేభ్యోపి గరీయసి.
నిరారంభాహ్యపి వయం పుణ్యశీలేషు సాధుషు పుణ్యశీలేషు సాధుషు పుణ్యమేవ పుణ్యామేఘ పాపం పాపోపసేవనాత్ పాపం పాపోపసేవనాత్. విద్యతో కానీ పుట్టుకతో కానీ కర్మతో కానీ నిర్మలంగా ఉన్నవారిని సేవించాలి. వారితో కలిసి ఉండటం శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కంటే చాలా గొప్పది. మనం పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యాత్ములైన సత్పురుషులతో కలిసి ఉండటం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాం. పాపాత్ములను సేవించడం వల్ల పాపాన్ని పొందుతాం. అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాచ్చ సహాసనాత్ ధర్మాచారాః ప్రహీయంతే ధర్మాచారాః ప్రహీయంతే సిద్ధ్యంతి చ న మానవాః సిద్ధ్యంతి చ న మానవాః. దుర్మార్గుల చూడటం వలన, వాళ్ళని తాకటం వలన, వారితో మాట్లాడటం వలన, వారితో కలిసి ఉండటం వలన ధార్మికులైన ఆచారాలన్నీ క్షీణిస్తాయి. ధార్మికులైనటువంటి వాళ్ళందరిది కూడా నిజమైనటువంటి ధార్మికాలైనటువంటి ఆచారాలు చేస్తూ ఉండేవాళ్ళదంతా కూడా వాళ్ళంతా క్షీణిస్తాయట. వాళ్ళు ఉండిందంతా పోతుందట పుణ్యమంతా. అందువల్ల అటువంటి మానవులు సిద్ధిని పొందలేరు. బుద్ధిశ్చహీయతే పుంసాం బుద్ధిశ్చహీయతే పుంసాం నీచైః సహ సమాగమాత్ నీచైః సహ సమాగమాత్ మధ్యమైర్మధ్యతాం యాతి మధ్యమైర్మధ్యతాం యాతి శ్రేష్టతాం యాతి చోత్తమైః. నీచులను కలుసుకోవటం వలన, వారితో సాంగత్యం చేయటం వలన మానవుల బుద్ధి ఎప్పుడు క్షీణిస్తుంది. మధ్యములతో సాంగత్యం చేయటం వలన బుద్ధి మధ్యమంగా ఉంటుంది. ఉత్తములతో సాంగత్యం చేయటం వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. ధర్మాత్ములు ఈ గుణాలను చెప్పారు. వీటిని పెద్దలు సమ్మతించారు. ఇవి లోకాచారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సద్గుణాలన్నీ మొత్తంగా మీ అందరిలోనూ ఉన్నాయి. ఓ పాండవులారా, మేము మీ మేలునే కోరుకుంటున్నాం. మీ వంటి గుణవంతులతో కలిసి నివసించాలని కోరుకుంటున్నాం అన్నారు పురప్రజలందరూ కూడా. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ప్రజలారా, మేము ధన్యులయ్యాం. మా పట్ల స్నేహంతోనూ ప్రేమతోనూ మాలోని గుణాలను కూడా మీరు ఉన్నట్లుగా చెబుతున్నారు. చాలా సంతోషం. మాలో లేనటువంటి గుణాలు చెప్తున్నారు, సంతోషం. నేను నా సోదరులతో కలిసి మీ అందరికీ ఒక మాటను చెబుతున్నాను, వినండి. మీరు మా పట్ల స్నేహంతో ఉన్నారు, దయగలిగి ఉన్నారు. దాని వ్యతిరేకంగా ఎప్పుడూ ఆచరించకండి. ఇప్పుడు ఏదో ఆచరిస్తున్నారు, అది ఆచరించకండి మీరు. మా పితామహుడు భీష్ముడు, రాజైన ధృతరాష్ట్రుడు, పినతండ్రి అయిన విదురుడు, మా తల్లి కుంతీదేవి, నా స్నేహితులందరూ కూడా హస్తినాపురంలోనే ఉన్నారు కదా. కనుక మీరు మా మేలును కోరుకున్నవారైతే వెంటనే హస్తినాపురానికి వెళ్ళండి, వారిని రక్షించండి. ఇప్పటికే మీరు మాతో పాటు చాలా దూరం వచ్చేశారు. ఇది నేను బాగా ఆలోచించి చెబుతున్న మాట. వారికి క్షేమాన్ని చేకూర్చండి, మాతో రాకండి. మా వారిని మీ వద్ద న్యాసంగా దాచి ఉంచానని భావించండి, మీకు అప్పగించానని భావించండి. మా వాళ్ళని చూసుకోండి మీరు అని అర్థం. మా స్నేహితులు ఉన్నారు కదా, ఇంకా వెళ్ళలేదు కదా. అమ్మ ఉంది కదా కుంతి, పినతండ్రి ఉన్నాడు కదా, భీష్ముడు ఉన్నాడు కదా. వాళ్ళందరినీ మీరు రక్షించండి.
మా పట్ల మీరు స్నేహభావాన్ని కలిగి ఉండండి. ఇదే నేను మీ నుండి కోరేది. దీన్ని నెరవేర్చండి. మీరు ఈ పనిని చేస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నన్ను గౌరవించినట్లవుతుంది, నన్ను సంతోషపెట్టినట్లవుతుంది అన్నాడు. ఇలా ధర్మరాజు ప్రార్థించగానే ప్రజలందరూ హా మహారాజా, అయ్యో మహారాజా, అయ్యో అయ్యో అంటూ ఆర్తనాదాలు చేశారు. ధర్మరాజు గుణాలను తలుచుకుంటూ దుఃఖించారు. తమ కోరిక తీరకుండానే వెనక్కి వెళ్ళారు. అందరూ ఏడుస్తూ ఏం చేసేది, తీసుకువెళ్ళటం లేదు. ప్రజలు వెనక్కి వెళ్ళిన తర్వాత పాండవుల రథాలనెక్కి ప్రయాణించారు. గంగా తీరం వద్ద ఉన్న ప్రమాణం అనే వటవృక్షము చెంతకు చేరారు. అక్కడ మిగిలిన పగటి భాగాన్ని గడిపారు. ఆ రాత్రి పాండవులు దుఃఖంతో గడిపారు. కేవలం గంగాజలాన్ని మాత్రమే త్రాగి ఆకలి తీర్చుకున్నారు. వారి పట్ల ప్రేమ గల కొంతమంది బ్రాహ్మణులు, మునులు మాత్రం పాండవుల వెంటే వచ్చారు. శిష్యులతోనూ బంధువులతోనూ అగ్నిహోత్రాలతో కొంతమంది, అగ్నిహోత్రాలు లేకుండా కొంతమంది పాండవుల వెంట వచ్చేశారు. వారితో కలిసి ధర్మరాజు గొప్పగా ప్రకాశించాడు. ప్రదోషకాల సమీపించింది. అది రాక్షసులకు, పిశాచాలకు సంబంధించిన సమయం. ఆ సమయంలో బ్రాహ్మణులు అగ్ని కార్యం చేశారు. పరస్పర శాస్త్ర చర్చలు చేసుకున్నారు. అలా వారు ఆ రాత్రంతా ధర్మరాజుకు ఊరట కలిగించారు. శాంతిని, ఆనందాన్ని చేకూర్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయానికి వెళుతున్నాం. ఆ రాత్రి గడిచింది, తెల్లవారింది. పాండవులు నిత్యకర్మలు పూర్తి చేసుకున్నారు. అడవిలోకి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో భిక్షాన్నంతో జీవించే బ్రాహ్మణులు కూడా వారితో కలిసి వెళ్ళాలనుకొని వారి వెంట వచ్చారు. అప్పుడు ధర్మరాజు వారితో ఇలా అన్నాడు, ఓ విప్రులారా, మేము జూదంలో సమస్త ధనాన్ని ఓడిపోయాం, రాజ్యాన్ని కోల్పోయాం, సంపదను పోగొట్టుకున్నాం, ఫలాలే ఆహారంగా తింటున్నాం, దుఃఖంతో అడవికి వెళుతున్నాం. అడవిలో ఎన్నో దోషాలుంటాయి. అసలు అడవే దోషాలకు ఇల్లు వంటిది. పాములు మొదలైన భయంకరమైన జంతువులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు చాలా కష్టం కలుగుతుంది. ఇది నిజం. మీకు కష్టం కలిగిస్తే దేవతలు కూడా బాధపడతారు. నేనెంతో బాధపడతాను. అందుచేత ఓ విప్రులారా, మీరు ఇక్కడి నుండి మీకిష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆ విప్రులు, ఓ రాజా, మీరు ఎక్కడికి వెళితే మేము కూడా అక్కడికే వస్తాం. మీరంటే మాకు ఇష్టం. మీరు మంచి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. మేము మిమ్మల్ని విడిచిపెట్టం. మీరు భక్తుల మీద జాలి చూపిస్తారు, దేవతల మీద కూడా జాలి చూపిస్తారు. మీరు అంతటి సద్గుణాలు గలవారు. మీరు సదాచారాన్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి మీరు మా పైన తప్పకుండా జాలి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని ఎందుకు దూరం పొమ్మంటున్నారు? మా మీద జాలి చూపించండి, దయ తలచండి, మేము వెంటనే ఉంటాం అన్నారు. అప్పుడు ధర్మరాజు, ఓ విప్రులారా, నాకు విప్రులంటే భక్తి ఉంది. ఇప్పుడు నేను మీకు ఏ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను. నాకదే బాధ కలిగిస్తుంది. నేనేం చేయలేను. మీకు అన్నం పెట్టలేను, మర్యాద చేయలేను, మీకేది నేను మీకు ఇవ్వలేను ఏమీ కూడా. నా తమ్ముళ్ళు ఫలాలు, తేనెలు మీకు తెచ్చిస్తారు. కానీ వారిప్పుడు దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు అసలే మాట్లాడటం లేదు. ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ఎంతో బాధపడుతూ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. తల కూడా పైకి ఎత్తటం లేదు. రాజ్యం కోల్పోయినందుకు ఎంతో దుఃఖిస్తున్నారు. వారిని ఇంకా కష్టాల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఇప్పుడు ఫలాలు,
తేనెలు తీసుకురండి అని అనటానికి నాకు ఇష్టం లేదు. అప్పుడు విప్రులు, ఓ మహారాజా, మమ్మల్ని పోషించాలని నువ్వు బాధపడకు, మేము స్వయంగా మా ఆహారాన్ని గురించి మేము చూసుకుంటాం, కనుక మా చింతను విడిచిపెట్టండి, మేమందరూ ఈ అడవిలో ఏం దొరుకుతుందో తింటాం అంతే. ఒకవేళ మృగాలకి ఆహారం మేమైపోతే అయిపోతాం, మిమ్మల్ని మీకు సంబంధం లేదు, ఇది మరి మా కర్మ అంతే. ఆహారం దొరికిందే తింటాం, మేము వెంటుంటాం, మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాం, మేము వెంటే వస్తాం, మాకిష్టమైన జపాలు చేసుకుంటూ ఉంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం, మీకు శుభాలను కలిగిస్తాం, మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాం. మీకు శుభం కావాలి, ఇప్పుడు మమ్మల్ని మీరు వదలకూడదు. ఇప్పుడు ఈ విశేషాలు, ఈ మంత్రాలంతా మీరు వింటుండాలి, ఈ యజ్ఞం చూస్తూ ఉండాలి, ఈ హోమాలు అగ్ని కార్యాలు చూస్తూ ఉండాలా, మీరు మీ మేలు కోరుకుంటాం, మీకు అందమైన కథలను కూడా చెప్తాం, జరిగినటువంటి కథలు, మీతో పాటు మేము ఆనందంగా ఉంటాం. ఈ అడవి, ఈ వనం ఎంత బాగుంది, ఇది ఈ అరణ్యం ఎంత హాయిగా ఉంది, మేము ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చాం, అందుకని మేము మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాం అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, మహాత్ములారా, నేను ఎప్పుడూ బ్రాహ్మణులతో ఆనందంగా ఉంటాను నిజమే, కానీ ఇప్పుడు నా వద్ద ధనం లేదు, నాకు అది అపకీర్తి తెస్తుందని భావిస్తున్నాను. బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడు నేను నవ్వుతూ ఉంటే వాళ్ళకి ధనం ఇవ్వాలా, నేను ఒక పద్ధతి, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. మీరు స్వయంగా ఆహారం తెచ్చుకొని తింటూ ఉంటే నేను ఎట్లా చూస్తూ ఉంటాను? నేను చూస్తూ ఉండలేను కదా. మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా. మీకు ఏదైనా అయింది అనుకోండి, అట్లా ఆహారం తీసుకొచ్చేటప్పుడు నేను ఎట్లా ఉండగలను? దయచేసి నా పట్ల ప్రేమతో మీరు కష్టాలు పడుతుంటే అది నాకే అవమానం కదా, నా మాట వినండి. అసలు దీనికి అంతటికీ కారణం ఆ ధృతరాష్ట్రుడి కుమారులు. ధృతరాష్ట్రుడి కుమారులు అంటున్నాడు కానీ ధృతరాష్ట్రుడు అనటం లేదు. చూడండి, ప్రేమ, తండ్రి, మర్యాద ఇక్కడే తెలుపుతుంది. వారి చెడు నడవడిక మూలంగా ఈ కష్టాలు నాకు వచ్చి పడ్డాయి అన్నాడు ధర్మరాజు. అలా పలికి దుఃఖిస్తూ ధర్మరాజు నేలపై కూర్చున్నాడు. అప్పుడు పండితుడు, యోగశాస్త్రంలోనూ సాంఖ్యాశాస్త్రంలోనూ నిపుణుడు అయినటువంటి శౌనకుడనే విప్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. దుఃఖించవలసిన సన్నివేశాలు, సందర్భాలు వేల కొద్దీ ఉంటాయి. అలాగే భయపడవలసిన సందర్భాలు వందల కొద్దీ ఉంటాయి. ఇంకా అది మామూలే. అవి నిత్యము మూర్ఖుడైన మానవుడిని మాత్రమే ఆవేశిస్తాయి. దుఃఖము, కోపము, కష్టము, ఆవేశాలు ఇవన్నీ కూడా మూర్ఖుడైన వాడికి మాత్రమే ఉంటాయి. కష్టాలు అది వాణ్ణి మాత్రమే ప్రభావితం చేస్తాయి. పండితుడిని అవి ప్రభావితం చెయ్యవు, అవి ఆవేశించవు. నీ వంటి బుద్ధిమంతులు జ్ఞానానికి విరుద్ధమైన కర్మలతో ఆసక్తిని చూపించరు. దోషంతో కూడి ఉన్న కర్మల పట్ల వాళ్ళ ఆసక్తిని చూపించరు. శ్రేయస్సును భంగం చేసే కర్మల పట్ల ఆసక్తిని చూపించరు. నీలో అశుభాలను నాశనం చేయగలిగే బుద్ధి ఉంది, నీకే ఉంది. అది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.